ఈ వీడియోలో Realme 11X మొబైల్ ఛార్జింగ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. అండ్ ఈ ఛార్జింగ్ టెస్ట్ అనేది నేను కంప్లీట్‌గా 0% నుంచి 100% వరకు అయితే ట్రై చేస్తున్నాను. ఎంత టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అనేది. ఒకవేళ మీకు ఈ మొబైల్ ఎంత టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి అని తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు డీటెయిల్‌గా అయితే అర్థమైపోతుంది. అలాగే ఈ వీడియోలో ఎవ్రీ 5 మినిట్స్‌కి అయితే చెక్ చేయబోతున్నాను ఎంత ఛార్జ్ అయిందని చెప్పని. సో దట్ మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే ఉంటుందని నా యొక్క ఒపీనియన్ అనమాట. అలాగే వీడియో చివరిలో మీకు చెప్తాను ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నోటీస్ చేసినా ఏంటి ఛార్జింగ్ చేసే టైంలో అని. సో ఆల్రెడీ మీరు చూసుకున్నట్టయితే ఛార్జింగ్ టెస్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2% నుంచి అయితే స్టార్ట్ చేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల అనమాట. సో ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ 1-2% అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. సో ఇప్పుడు మనమైతే క్లోజ్ టు 5 మినిట్స్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత పర్సెంటేజ్ అనేది ఛార్జ్ అయింది అని. ఇక్కడ చూస్తే మనకి 6% అయితే ఛార్జ్ అయింది 5 మినిట్స్ ఆఫ్ టైంలో. 2% నుంచి 6%కి అయితే ఛార్జ్ అయింది అనమాట. ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. చూద్దాం ఇంకా ఏమేమి అద్భుతాలు జరుగుతాయి ఈ మొబైల్లో. ఈ మొబైల్ అనేది మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ ఛార్జర్ అనేది మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు రియల్మీ మొబైల్స్లో చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ మొబైల్స్కి డిఫరెంట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. కొన్ని మొబైల్స్ 33 వాట్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని మొబైల్స్ అబోవ్ 33 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో ఇలా డిఫరెంట్ మొబైల్స్కి డిఫరెంట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఈ Realme 11X మొబైల్ చూసుకున్నట్లయితే మనకి 33 వాట్స్ అనమాట మ్యాక్సిమం సపోర్ట్ చేసేది. అండ్ ఆ ఛార్జర్ మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ మొబైల్ ఎటువంటి రివర్స్ ఛార్జింగ్ అని లేకుంటే వైర్లెస్ ఛార్జింగ్ అని సపోర్ట్ అయితే లేదనమాట. ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ వైర్ మాత్రమే మీరు ఛార్జ్ అయితే చేయాలి. అది కూడా 33 వాట్సే మ్యాక్సిమం సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడైతే మనం 10 మినిట్స్ మార్క్ అయితే రీచ్ అయిపోయి ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత పర్సెంటేజ్ అనేది ఛార్జ్ అయింది అని. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 15% అయితే ఛార్జ్ అయింది 10 మినిట్స్ దాటిన తర్వాత. ఈ మొబైల్ని నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను. ఈ యూస్ చేసిన టైంలో నేను చాలా మంచి ఫీచర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఎస్పెషల్గా రియల్మీ అయితే చాలా బాగుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ లిటరల్గా నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాటరీ బ్యాకప్ అనేది. ఇది నాకైతే మోర్ దాన్ 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అయినా కూడా మీకు ఒక కంప్లీట్ డే అయితే వస్తుంది అయితే నేను చెప్తాను. ఆన్ యావరేజ్ చెప్పుకున్నా కూడా మీరు హెవీ యూజర్ అయినా కూడా మీకు 1 డే అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు మోర్ దాన్ 1 డే అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం నాకు సమ్వేర్ ఇన్ బిట్వీన్ 4 to 6 అవర్స్ అయితే వస్తుంది అనమాట. సో కంప్లీట్గా నార్మల్గా ఓన్లీ ఫోన్ కాల్స్, మెసేజింగ్ అలాగే యూట్యూబ్ దీనికోసం వాడుతున్నట్లయితే నాకు మోర్ దాన్ 1 డే అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఈవెన్ ఒక్కొక్కసారి 2 days పైన కూడా అయితే వచ్చింది. ఈవెన్ దీంట్లో ఉన్న ప్రాసెసర్ కూడా చాలా అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ బ్యాకప్కి ఎక్కువ పవర్ హ్యాంగరీ ప్రాసెసర్ అయితే కాదనమాట. ఇప్పుడు మనం 15 మినిట్స్ మార్క్ అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత పర్సెంటేజ్ అనేది ఛార్జ్ అయిందని. ఇక్కడ చూస్తే మనకి 24% అయితే ఛార్జ్ అయింది. ఈ మొబైల్ అనేది మనకి 5000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లో మంచి బ్యాటరీ బ్యాకప్ రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్రాసెసర్ ఆల్రెడీ చెప్పాను. ఇకపోతే ఈ మొబైల్ నేను కంప్లీట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్బాక్స్ చేసిన తర్వాత మీరు అన్బాక్సింగ్ వీడియో కూడా చూసే ఉంటారు. నేనైతే 120Hz స్క్రీన్ రిఫ్రెష్కి అయితే షిఫ్ట్ చేశాను అనమాట. సో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్లోనే యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మెయిన్ రీజన్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ రావడానికి సెకండ్ రీజన్ చెప్తున్నాను. ఇది ఎల్సీడీ ప్యానల్ అనమాట, ఆమ్లెట్ స్క్రీన్ అయితే కాదు. చాలా మంది అడుగుతున్నారు ఆమ్లెట్ స్క్రీన్కి అలాగే ఎల్సీడీ ప్యానల్కి డిఫరెన్స్ ఏంటి అని. ఎల్సీడీ ప్యానల్ అంటే మనకు ఒక షీట్ ఆఫ్ పేపర్ లాగా అయితే వస్తుంది. అదే ఆమ్లెట్ స్క్రీన్ అంటే మాత్రం మనకి ఈచ్ పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట. ఈచ్గా ఒక్కొక్క బల్బ్ అనుకోండి సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. అక్కడ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏమైనా ఉందంటే మీకు విజిబిలిటీ అనేది చాలా బాగా క్లారిటీగా అయితే ఉంటుంది. మీరు ఒకవేళ మూవీస్ చూస్తున్నారు అంటే మీకు కొన్ని చోట్ల పిచ్ డార్క్స్ అయితే ఉంటాయి, కొన్ని చోట్ల పిచ్ బ్రైట్గా అయితే ఉంటుంది అనమాట. ఈ రెండింటిని కాంపెన్సేట్ చేయాలంటే మాత్రం మీరు ఆమ్లెట్ స్క్రీన్లో చూస్తేనే మీకు చాలా బాగుంటుంది ఎల్సీడీ ప్యానల్తో పోల్చుకున్నట్లయితే. ఈ మొబైల్ని నేను ఇండోర్ కండిషన్స్ అలాగే అవుట్డోర్ కండిషన్స్ రెండిట్లో అయితే యూజ్ చేశాను. మెయిన్గా 80% ఆఫ్ ది టైం నేను ఇండోర్లోనే యూజ్ చేసి 20% ఆఫ్ ది టైం మాత్రమే నేను అవుట్డోర్లో అయితే యూజ్ చేశాను. అది కూడా కెమెరా యూజ్ చేశాను, వీడియో రికార్డింగ్కి యూజ్ చేశాను, ఇంకా గేమింగ్కి యూజ్ చేసిన నార్మల్ యూసేజ్ కూడా అయితే ట్రై చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ వీడియోస్లో పోస్ట్ చేశాను. అండ్ ఆల్సో ఫుల్ రివ్యూలో కూడా మీకు పోస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు 20 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత పర్సెంటేజ్ అయితే ఛార్జ్ అయిందని. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 30% అయితే ఛార్జ్ అయింది ఆఫ్టర్ 20 మినిట్స్. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు రియల్మీలో ఈ 33 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఈ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ అనేది యూజ్ చేయొచ్చా అని. ఆ డౌట్ అనేది ఆల్మోస్ట్ అందరికైతే కామన్ అనమాట. ప్రజెంట్ ఎందుకు వస్తుందంటే ఈ డౌట్ అనేది కొన్ని మొబైల్స్ బాక్స్లో ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఆ ఛార్జర్ లేకపోవడం వల్లే మనలో చాలా మంది అయితే థింక్ చేస్తున్నారు. సో ఓకే ఈ ఛార్జర్ లేదు కదా, మా దగ్గర ఈ ఛార్జర్ ఉంది, ఈ ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు కదా అని. దీనికి ఆన్సర్ ఏంటి అంటే సింపుల్ వర్డ్స్ చెప్పాలి అంటే మీ దగ్గర ఉన్న ఛార్జర్ అలాగే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఛార్జర్ అవుట్పుట్ కనుక సేమ్గా ఉంటే మాత్రం మీరు యూస్ చేయొచ్చు, ఆల్మోస్ట్ యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు ఆల్మోస్ట్ అన్నానంటే కొన్ని మొబైల్స్ ఏంటంటే
మదర్ బోర్డ్ ఇష్యూస్ అని లేకుంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. దానికి మెయిన్ రీజన్ ఛార్జర్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఇన్ కేస్ మదర్ బోర్డ్ ప్రాబ్లం అయ్యింది అంటే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ వచ్చేసి మీరు ఛార్జ్ అనేది ఏ ఛార్జర్తో ఛార్జ్ చేశారని. ఒకవేళ మీరు కనుక వేరే ఛార్జర్తో ఛార్జ్ చేశామని చెప్పినట్లయితే సర్వీస్ సెంటర్లో మీ వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదన్నమాట. మొబైల్ బ్రాండ్స్ అనేది ఏం చెప్తాయంటే వాళ్ళు కంపెనీ ప్రొవైడెడ్ ఛార్జర్స్ మాత్రమే యూజ్ చేయాలి మొబైల్స్ అని చెప్తుంటారు. మనలో చాలా మంది అయితే ఈ ఛార్జర్ కాకుండా వేరే ఛార్జర్ అయితే యూజ్ చేస్తూ అయితే ఉంటాం. ప్రాబ్లం అయితే లేదు. ఆల్మోస్ట్ ఆల్ మొబైల్స్కి ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ అయితే అయినాయి కాబట్టి మదర్ బోర్డ్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు చాలా ఓల్డ్ అంటే ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే వేరే ఛార్జర్తో ఛార్జ్ చేస్తే మనకి బ్యాటరీ వీక్ అయిపోవడం. మెయిన్గా నేను యాసూస్ మొబైల్ యూజ్ చేసినప్పుడు అయితే ఇది నోటీస్ అయితే చేశాను. ఇప్పుడు 25 minutes మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయిందని. చూసుకుంటే 38% అయితే ఛార్జ్ అయిందనమాట. వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం చెప్పింది ఏంటంటే ఈ మొబైల్ అనేది 0 to 50% అనేది జస్ట్ 30 minutes అయితే ఛార్జ్ అవుతుంది అంటున్నారు. చూద్దాం అది అవుతుందా లేదా అని. 30 minutes తర్వాత మళ్ళీ అయితే వస్తుంది. జస్ట్ ఒక 5 minutes బ్రేక్, చిటికలు అయితే వచ్చేస్తాం. ఇప్పుడు 30 minutes అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడు ఛార్జింగ్ చూసినట్లయితే 45% అయితే ఛార్జ్ అయింది. అండ్ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం ఇది కరెక్టే. నేను కానీ ఎందుకు చెప్తున్నానంటే నేను మధ్యలో స్క్రీన్ ఆన్ చేయడం అవన్నీ చేశాను కాబట్టి కొంచెం డ్రాప్ అయ్యి ఉండొచ్చు, అంటే కొంచెం చూపించిండొచ్చు ఎఫెక్ట్ అనేది ఛార్జ్ అవ్వడానికి. సో మనం రౌండ్ ఫిగర్ వేసుకోవచ్చు 30 minutesలో 50% అయితే ఛార్జ్ అవుతుంది అని. ఇలానే కంటిన్యూ చేసుకుంటే అయితే వెళ్దాం. అండ్ బై ద వే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు ఇప్పటి వరకు ఈ మొబైల్లో ఛార్జ్ చేస్తున్న టైంలో. అండ్ హోప్ ఇదే కంటిన్యూ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ హీటింగ్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఎటువంటి బ్యాక్ కేస్ కూడా అయితే యూజ్ చేయట్లేదు, నార్మల్గా అయితే ఛార్జ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీ రెఫరెన్స్ కోసం చెప్తున్నాను, ఇదేమి రివ్యూ అయితే కాదనమాట, నేను ఇలా టెస్ట్ చేస్తున్నాను అని. ఇది నేను కొన్న మొబైల్ అనమాట నా ఓన్ మనీతో. ఇన్ కేస్ ఫ్యూచర్లో మొబైల్స్ వచ్చినా కూడా సేమ్ ఇదే టైప్లో అయితే నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే తీసుకోండి ఈ వీడియో సిరీస్ అనేది. ఇప్పుడు 35 minutes అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. ఇక్కడ చూస్తే 52% అయితే ఛార్జ్ అయింది అనమాట. నాట్ బ్యాడ్, ఛార్జింగ్ అయితే ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ప్రజెంట్ వచ్చి నేను సామ్సంగ్ మొబైల్ అయితే యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్గా OnePlus మొబైల్ అయితే యూజ్ చేశాను. అప్పట్లో OnePlus U అయితే నాకు చాలా బాగా ఫేమస్ అండ్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట. తర్వాత One UI అయితే షిఫ్ట్ అయ్యాను. అప్పుడు One UI అయితే చాలా ఫేమస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2 years ప్లస్గా అయితే యూజ్ చేస్తున్నాను అండ్ నిజంగా బాగుందనమాట. కానీ కొన్ని ఫీచర్స్ అయితే మాత్రం లేవు ఈ One UIలో. ఇకపోతే ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన UI ఏంటంటే Realme UI. ఆల్రెడీ అయితే ఒక వీడియో పోస్ట్ చేశాను Realme UI గురించి, అంటే దానిలో ఉన్న ఫీచర్స్ అండ్ మేబీ మీరు కొన్ని యూజ్ చేయకపోయినచ్చు, కొన్ని ఉన్నాయని కూడా తెలియకపోవచ్చు మీకు. దానికోసమే నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను. 23 అండ్ ఐ థింక్ 24 అనుకుంటా ఎక్స్ట్రా కూడా పెట్టాను బోనస్ అని. సో టోటల్ 24 సెట్టింగ్స్ అయితే మీకు చెప్పాను ఆ వీడియోలో. ఇన్ కేస్ మీరు ఆ వీడియో కనుక చూడలేదంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేకుంటే పైన ఐ కార్డ్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఒకవేళ మీరు రియల్మీ మొబైల్ని ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారు, ఒకవేళ మీకు రియల్మీ మొబైల్లో ఉన్న ఫీచర్స్ కనుక కరెక్ట్గా తెలియదు అంటే మాత్రం ఆ వీడియో మీకు బాగా అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో 40 minutes అయితే క్రాస్ అయిపోయాం. ఇప్పుడు ఛార్జింగ్ చూసుకున్నట్టయితే మనకి 59% అయితే ఛార్జ్ అయ్యింది. వెల్ గుడ్, ఇట్స్ గోయింగ్ గుడ్ అని చెప్పొచ్చు. సో అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. సో నాకైతే ఫైనల్గా ఎంత టైం తీసుకుంటుంది 100% ఛార్జ్ అవ్వడానికి చాలా కుతూహలంగా అయితే ఉంది. ఈ మొబైల్ రివ్యూ అనేది కొన్ని రోజులు అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో మీకు కెమెరా రివ్యూ కూడా పోస్ట్ చేయాలి ఇన్ బిట్వీన్లో. సో కెమెరా రివ్యూ తర్వాత మీకు ఫుల్ రివ్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు ఈ మొబైల్ బాగుందా బాగాలేదా కొనొచ్చా అని చెప్పని. గైస్ ఇంకొంచెం టైం అయితే ఇవ్వండి, నేనైతే కెమెరా అనేది టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తర్వాత మీకు కెమెరా రివ్యూ అయితే వస్తుంది, దాని తర్వాత ఫుల్ రివ్యూలు అయితే మీకు చెప్తాను ఈ మొబైల్ బెస్టా కాదా అని చెప్పని. స్టిల్ కెమెరా రివ్యూ అయితే పెండింగ్ ఉంది, అది పోస్ట్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ పోస్ట్ చేస్తాను. దాంట్లో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను ఈ మొబైల్ బాగుందా బాగాలేదా అని. ఇప్పుడైతే మనం 45 minutes కూడా అయితే క్రాస్ అయిపోయాం. ఇక ఛార్జింగ్ చూసుకున్నట్లయితే 66% అయితే ఛార్జ్ అయిందనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో మాత్రమే చూస్తున్నారంటే నేను ఆల్రెడీ గేమింగ్ రివ్యూ పోస్ట్ చేశాను అండ్ ఆల్సో అన్బాక్సింగ్ వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను, బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయి అని చెప్పని. ఒకవేళ ఆ వీడియోస్ చూడలేదంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. అవి కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇక గేమింగ్ టెస్ట్ చూసినట్లయితే నేను PUBG అయితే ఆడాను. ఆల్మోస్ట్ అందరూ కూడా PUBGనే ఆడుతుంటారు కాబట్టి PUBG ఆడాను. అండ్ దాంట్లో ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయా, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని మీరు గేమింగ్ రివ్యూ వీడియో కనుక వెళ్తే దాంట్లో అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట. అండ్ గేమ్ ప్లే కూడా మీరు చూడొచ్చు, ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయి, ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయని చెప్పి మీరు కూడా అయితే జడ్జ్ చేయొచ్చు అనమాట. సో 50 minutes అయితే క్రాస్ అయిపోయాం. ఇంకా ఛార్జింగ్ చూసుకున్నట్లయితే మనకి 72% అయితే ఛార్జ్ అయిపోయింది అనమాట. చూద్దాం 1 hour 30 minutes లోపల ఎక్కుతుందా, 1 hour 20 minutes లోపల ఎక్కుతుందా ఫుల్ ఛార్జ్ అనేది. ఇప్పటి వరకు ఈ మొబైల్ని నేను చాలా డిఫరెంట్ థింగ్స్లో అయితే యూజ్ చేశాను అనమాట. లైక్ గేమింగ్ కానీ, నార్మల్ యూసేజ్, అవుట్డోర్, ఇండోర్, ఇక కెమెరా కూడా కొన్ని శాంపుల్స్ అయితే తీశాను. ఇప్పటి వరకు నాకున్న అన్ని బెస్ట్ మూమెంట్స్ ఏంటి అంటే బాగున్నాయి లేదా అని సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే అన్నీ అయితే బాగున్నాయి అనమాట. కానీ ఒకే ఒక డ్రాబ్యాక్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో నోటీస్ చేసింది ఏంటంటే ఇది LCD ప్యానల్ అయితే వస్తుంది.
AMOLED స్క్రీన్ ఉంటే బాగుండు, బట్ ఇది LCD ప్యానెల్. యాక్చువల్గా మీరు ఒక 15,000-16,000 రూపీస్ ప్రైస్ రేంజ్కి వెళ్తున్నారు అంటే అక్కడ మనకి AMOLED స్క్రీన్స్ అయితే వస్తాయన్నమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సామ్సంగ్ M34 మొబైల్. ఆ మొబైల్ మనకి AMOLED ప్యానెల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మనం 55 మినిట్స్ కూడా అయితే క్రాస్ అయిపోయాం అనమాట. ఇక ఛార్జింగ్ చూసినట్టయితే మనకి 79% అయితే ఛార్జ్ అయ్యింది. ఇది చూద్దాం, ఇంకా జస్ట్ 21% అనమాట. సో ఎంత టైంలో కంప్లీట్ చేస్తుంది అని. యాక్చువల్లీ ఈ మొబైల్లో ఛార్జింగ్ యానిమేషన్ నాకు బాగా అయితే నచ్చింది. చిన్న చిన్న థింగ్స్ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట. గ్యాడ్జెట్స్లో కానీ మొబైల్స్లో కానీ మీరు వన్స్ ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు పర్సెంటేజ్ అనేది పడుతుంది కదా, పర్సెంటేజ్ పక్కన డాట్ తర్వాత మళ్ళీ 2 నెంబర్స్ అయితే పడతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11% అనుకోండి, 11.12%, 11.13, 11.14 అలా అయితే కంటిన్యూగా వెళ్తుంటుంది అనమాట. ఇది కంప్లీట్గా అంటే ఎప్పుడు చూపిస్తుందా 0 to 100% వరకు అంటే నో గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12% దగ్గర ఛార్జింగ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, 12% నుంచి 13%, జస్ట్ 1% వరకే మీకు ఆ ఛార్జింగ్ అనేది చూపిస్తుంది అనమాట, ఆ పర్సెంటేజ్ అనేది. తర్వాత మీకు నార్మల్గా 69, 70, 71, 72 అలా అయితే నెంబర్స్ వెళ్తూ ఉంటాయి. సో 60 మినిట్స్ కూడా అయితే క్రాస్ అయిపోయాం, 1 అవర్ క్రాస్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఛార్జింగ్ చూసుకున్నట్లయితే మనకి 86% అయితే కంప్లీట్ చేసుకుంది. ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం జస్ట్ ఒక 14% ఉంది అనమాట. 14% ఎంత టైంలో అయితే కంప్లీట్ చేస్తుంది అని. ఈ మొబైల్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉన్నా కూడా చేతిలో చాలా లైటింగ్ వెయిట్గా అవుతుంది అనమాట. నేను ఫస్ట్ ఇంప్రెషన్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఎంత లైటింగ్ వెయిట్గా ఉంది ఈ మొబైల్ అనేది. హ్యాండ్ అయితే నాకు చాలా లైటింగ్ వెయిట్గా ఉంది. 5000 mAh బ్యాటరీ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు మీరు. అంత లైటింగ్ వెయిట్గా అవుతుంది అనమాట ఈ మొబైల్ అనేది. ఇది ఒక వెల్ బ్యాలెన్స్డ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో నేను ఇప్పటి వరకు ఎటువంటి కవర్ కూడా అయితే యూస్ చేయలేదు. బ్యాక్ కేసు ఫస్ట్ అన్బాక్సింగ్ టైంలో మీకు పోస్ట్ చేసినప్పుడు చూపించాను అనమాట, కవర్ వేస్తే ఎలా ఉంటుందని చెప్పని. తర్వాత అయితే నేను ఎటువంటి బ్యాక్ కేస్ యూస్ చేయకుండా అయితే యూస్ చేశాను. సో 1 అవర్ 5 మినిట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఛార్జింగ్ చూసినట్టయితే ఇక్కడ 92% అయితే ఛార్జ్ అయిందనమాట. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ మనకి 90% నుంచి 100% వరకు ఛార్జ్ అవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. స్లోగా అయితే ఛార్జ్ ఎక్కుతూ ఉంటాయి. మీకు టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను అండ్ ఫైనల్గా చెప్తాను ఎంత టైంలో మనకి ఛార్జ్ అయింది 100% అనేది. ఈ మొబైల్ అనేది 1 అవర్ 17 మినిట్స్ అయితే తీసుకుంది అనమాట కంప్లీట్గా ఛార్జ్ అవ్వడానికి. అండ్ మనం ఒక 1 అవర్ 15, 14, 13 కూడా అనుకోవచ్చు మీరు. ఎందుకంటే నేను ఎవ్రీ 5 మినిట్స్కి అయితే మొబైల్ స్క్రీన్ అయితే ఆన్ చేశాను కాబట్టి. సో ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 or 3 మినిట్స్ అయితే అనుకోండి. సో ఇందులో అయితే మీకు ఛార్జ్ అయితే అయిపోతుంది ఈ మొబైల్ కంప్లీట్గా. సో ఇప్పుడు మాట్లాడదాం ఏమైనా హీటింగ్ ఇష్యూస్ అనేది నోటీస్ చేశానని చెప్పని. నో గైస్, ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. కంప్లీట్గా ఫస్ట్ ఎలా అయితే ఛార్జ్ చేశానో లాస్ట్ 100% అప్పుడు కూడా సేమ్ అదే కండిషన్లో అయితే ఉంది. ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఓవరాల్ టైం ఎంత తీసుకుంది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా 1 అవర్ 17 మినిట్స్ తీసుకుందని. దీన్ని మీరు ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 or 3 మినిట్స్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను మధ్యలో స్క్రీన్ ఆన్ చేశాను అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి కొంచెంసేపు ఎక్కువ కూడా స్క్రీన్ అయితే ఆన్లో ఉంటుంది. అవన్నీ వద్దురా భయ్, మాకు ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది 1% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి అంటే మీకు ఇన్ బిట్వీన్ 1 అవర్ 10 మినిట్స్ నుంచి 1 అవర్ 16 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది ఛార్జింగ్ అవ్వడానికి 100% వరకు. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే మనకి 30 మినిట్స్లో 50% అయితే ఛార్జ్ అయిందనమాట. తర్వాత రిమైనింగ్ అంతా కూడా మనకి 45 మినిట్స్ అయితే తీసుకుంది రిమైనింగ్ 50% ఛార్జ్ అవ్వడానికి. ఈ లాస్ట్ 15 మినిట్స్ కూడా ఎక్స్ట్రా ఎంత తీసుకుంటుంది అంటే మనకి బ్యాటరీ అనేది ఫుల్ అయ్యే కొద్దీ ఛార్జింగ్ స్పీడ్ అనేది తగ్గుకుంటే తెలుస్తుంది. మోస్ట్లీ మీరు 90% అబౌవ్ తర్వాత చూసినట్లయితే మనకి ఛార్జింగ్ అనేది చాలా స్లోగా అయితే ఎక్కుతుంది అనమాట. సో అది గైస్ ఓవరాల్గా ఈ Realme 11X మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ టెస్ట్. ఒకవేళ ఈ మొబైల్ గేమింగ్ రివ్యూ చూడాలంటే ఈ వీడియోని క్లిక్ చేయండి. లేదు మేము ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియోని చూస్తామంటే మాత్రం ఈ వీడియోని అయితే క్లిక్ చేయండి.